తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మోహన్ కృష్ణ ఇందగంటి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే నేను ఫస్ట్ టైం ఇంటరాక్షన్, అందుకే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. యు ఆర్ వెరీ వన్ ఆఫ్ అంటే చైల్డ్హుడ్ డేస్ నుంచి, మా చైల్డ్హుడ్ డేస్ నుంచి చూసుకుంటే యు ఆర్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. హ్యాపీ టు ఇంటరాక్ట్ యూ. అండ్ గ్రేట్. సార్ ఏంటి సార్ సారంగపాణి జాతకం? ఇది ఒక నాకు చాలా ఇష్టమైన కథలో ఇది ఒకటి. కొన్ని రోజులుగా నేను కొన్ని ఏళ్ళగా యాక్చువల్గా ఒక 5-6 ఏళ్ళగా ఈ సినిమా చేయాలని అనుకోవడం జరిగింది. జనరల్గా చాలా సైంటిఫిక్ ఈ మధ్య మన ఇండియాలో సైంటిఫిక్ డెవలప్మెంట్ బాగా పెరిగింది. అంటే దెర్ ఇస్ యాక్చువల్లీ 90s నుంచి ఐటీ బూమ్ వచ్చేసింది. 2000s నుంచి మన ఇప్పుడు మీకు తెలుసు కదా ఐఐటీలు అండ్ బీటెక్లు అండ్ పీపుల్ ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ ప్యారలల్ టు దట్ రిలీజియస్ నమ్మకాలు, తర్వాత ప్రవచనాలు, భక్తి ఛానల్స్ ఇవి కూడా పెరిగాయి. సో ఏదో ఒక వ్యాక్యూమ్ జీవితంలో ఏర్పడింది. అంటే వర్క్ స్ట్రెస్ అవనండి, వాట్ ఎవర్, జీవితంలో ఏమంటారు కాన్ఫ్లిక్ట్ పెరిగింది. బికాస్ వర్క్ స్ట్రెస్ వల్ల, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కూడా, కోవిడ్ టైంలో కూడా చాలామంది ఫీల్ అయ్యారు. సో ఎంతో కొంత ఈ జీవనశైలి మారిన తర్వాత కొంత సూపర్ న్యాచురల్, అసలు మన జీవితం ఏంటి, దీనికి అర్థం ఏంటి, ఏమిటి స్ట్రగుల్, ఇదేనా సంపాదిస్తున్నాం ఏదో వాట్ ఎవర్ ఇలాంటి డిస్కషన్స్ కొంచెం మొదలై మీరు ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, ఇన్నర్ ఇంజనీరింగ్ అని, ఇవన్నీ మాటలన్నీ మనకి ఈ మధ్య వినపడడం మొదలెట్టాయి గత 10 ఏళ్లలో 20 ఏళ్లలో. సో ఈ ఒక విధంగా ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అనేది ఒక నమ్మకాన్ని మనం ఎంతో కొంత చేయి పట్టుకుని, ఒక పక్కన సైన్స్, ఇంకో పక్కన అది. అంటే మనం ఎలా ఉందంటే రాకెట్ వదిలినా కూడా కొబ్బరికాయ కొట్టే వదులుతున్నాం, అయితే జాతకం చూసి టైంకి ముహూర్తానికి వదులుతున్నాం. సో ఈ కాంట్రడిక్షన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకవేళ మన కల్చర్లో మనం చాలా సైంటిఫిక్గా ఉండేవాళ్ళు, నాకు తెలుసు డాక్టర్లు వీళ్ళు కూడా వాస్తు నమ్ముతారు, జాతకాలు నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆపరేషన్ చేసే ముందు పూజ చేసి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, లేకపోతే టైం చేసుకునేవాళ్ళు, కొంతమంది పేషెంట్లే ఈ టైంలో నాకు చేయండి, ఈవెన్ డెలివరీస్ కూడా ముందర చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో నాకు అది చాలా, అది ఏంటి లైఫ్లో మన ఈ కాంట్రడిక్షన్, ఎందుకు మనం ఇలా డిపెండ్ అవుతున్నాం? అంటే ఇప్పుడు అంటే మీ పాయింట్ ఏంటంటే నమ్మితే మంచిది అంటారా? నేనేమంటున్నానంటే ఈ సినిమా నమ్మకాన్ని ఎప్పుడు క్వశ్చన్ చేయట్లా. సారంగపాణి జాతకం నమ్మకం ఈజ్ ప్రైవేట్, ఇట్స్ అప్ టు యూ. నువ్వు జాతకాన్ని నమ్ముతావా, లేకపోతే వాస్తు నమ్ముతావా, లేకపోతే దేవుని పలానా దేవుడు నమ్ముతావు. నమ్మకం మూఢనమ్మకం అయినప్పుడు, నమ్మకం వేలవేర్రు అయినప్పుడు, నమ్మకం ఒక పిచ్చి ఉన్మాదానికి ఓవర్ అయ్యి ఒక ఉన్మాదానికి దారి తీసినప్పుడు ఎలా అభాస్పాలు అవుతాడు ఓ మనిషి, వాడవడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం అయిపోతాడు అనేది ఒక పూర్తి లాఫ్ రైట్ లాగా హాస్యరసభరితంగా తీస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాలోంచి పుట్టింది. సో బేసికలీ ఈ సినిమాలో ఏంటంటే నేను నమ్మకాన్ని ప్రశ్నించట్లేదు, మూఢనమ్మకాన్ని మాత్రం నేను ఎగతాళి చేస్తున్నాను అంతే. అంటే ఎగతాళి అంటే హాస్యరసభరితంగా చెప్తున్నాను, మూఢనమ్మకం అనేది ఉండకూడదు బాబు, ఉంటే కనుక మీరు దేనికైనా లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ వరకు నమ్మొచ్చు, ఏదైనా అది నమ్మొచ్చు. ఆ నమ్మకం పర్సనల్, మీకు ఆ నమ్మకం బలం ఇచ్చేంత వరకు మీరు నమ్మొచ్చు. నమ్మకం మిమ్మల్ని బలహీనుడు చేస్తుంది అనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ నమ్మకం. మీరు నమ్ముతారా సార్ జాతకాలు? నేను మిడిల్, అంటే నేను కాంట్రడిక్షన్ ఏంటంటే ఇక్కడ కొంతమంది నాకు చెప్పినవి జరిగాయి, అంటే చేయి చూసి చెప్పినవి జరిగాయి, అది ఫ్లూకా, యాక్సిడెంటా, కోఇన్సిడెన్సా, అది కొన్ని జరగలేదు. సో అది సైన్స్ అనడానికి దాఖలాలు లేవు, కానీ అది పూర్తిగా అసలు అంతా నాన్ సెన్స్ అని కొట్టిపడేయడం కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒప్పుకోవట్లా. దట్ సంథింగ్ హ్యాపెండ్ విచ్ పీపుల్ హ్యావ్ టోల్డ్ మీ. సో ఏంటి, అందువల్ల నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను జాతకాలు నమ్మేవాళ్ళని నేను చులకన చేయను. అంటే అయితే చులకన చేసే పాత్రలు ఉంటాయి, కానీ నేను సినిమాలో ఐ డోంట్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో హీరో తండ్రికి జాతకాలు నమ్మకం ఉండదు, అసలు ఇలాంటివి నమ్మకం ఉండదు, ఇతను నమ్మకం కొడుకుంటుంది, ఇలాంటి కొడుకు ఎలా పుట్టాడు నాకు అంటాడు కదా. కానీ నమ్మేవాళ్ళు వాళ్ళు నమ్మడానికి సర్వహక్కులు ఉంటాయి, కానీ ఆ నమ్మకం చేయి జారకూడదు, ఆ నమ్మకం లిమిట్ దాటకూడదు, వేరే వాళ్ళ జీవితాలను అస్తవ్యస్తం చేసి వాళ్ళని ప్రమాదంలో పడేసే ఇది అవ్వకూడదు. ఆ పాయింట్ మీద తీశాను అనమాట. కాబట్టి ఈ సినిమాలో ఇట్స్ అబౌట్ క్రాసింగ్ ద లైన్, వెన్ యువర్ ఫెయిత్ క్రాసెస్ ద లైన్. అది ఏ విధంగా ఒక భయంకరమైన రసాభాసను సృష్టిస్తుంది, అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, జీవితాలు ఎంత తలకిందులు అయిపోతాయి, ఎంత గందరగోళం అయిపోతుంది. దానిలోంచి పుట్టే రకరకాల పాత్రలు, వాళ్ళ హడావుళ్ళు, వాళ్ళ గొడవలు, వాళ్ళ క్వకీనెస్, వాళ్ళు చేసే పొరపాట్లు, తప్పులు, వీటిలోంచి పుట్టే హాస్యం. అండ్ అంటే ప్రియదర్శి గారు మీ ఆప్షన్ అంటే ఎలా సార్, మీరు ఎలా చూస్ చేసుకున్నారు? నాకు దర్శి యాజ్ అన్ యాక్టర్ నాకు ఎప్పుడూ చాలా నచ్చాడండి, పెళ్లి చూపుల నుంచి ఐ లైక్ హిమ్. అయితే హీరో ఫ్రెండ్ కింద తనకి పాత్ర ఇవ్వడం అనేది నాకు రెగ్యులర్గా అందరూ ఇస్తున్నారు చాలా సినిమా, ఏదైనా ఇవ్వాలి, తనతో చేయాలి అనుకున్న టైంలో సారంగపాణి జాతకం కథనే రాసినప్పుడు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు తను కనబడడం మొదలెట్టాడు.
ఇలాంటి సినిమాల్లో ఈజీగా ఒక క్యారికేచర్ లాగా చేయొచ్చు క్యారెక్టర్ని. పర్ఫార్మెన్స్ ఓవర్ యాక్షన్ చేసేసి జాతకాలంటే పిచ్చివాడంటే పిచ్చి పిచ్చికి యాక్ట్ చేసి ఓవర్ కామెడీ చేయడానికి ప్రయత్నించి ప్రతి షాట్లోనూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నించి ఇట్లా కాకుండా జస్ట్ క్యారెక్టర్ని ప్లే చేయాలి నాకు. ఆ పాత్రను ప్లే చేస్తే చాలా హాస్యం రావాలి, అంతేగాని అతను కామెడీ చేయడానికి ట్రై చేయకూడదు. ఆ పాత్రలో అతను సీరియస్గా నమ్ముతాడు, అతనికి వచ్చే కష్టాలన్నీ కూడా అతను సీరియస్గా ఫీల్ అయ్యి వాటిని ఎలా సాల్వ్ చేయాలని తలకాయ పాల్గొట్టుకుని ఉంటాడు. చూసే వాళ్ళకి నవ్వు రావాలి, పర్ఫార్మెన్స్ బిలీవబుల్గా ఉండాలి, అతను కామెడీ చేయకూడదు. అందుకని అది నాకు న్యాచురలిస్టిక్గా ఉండాలి, సహజంగా నటన ఉండాలి, ఆ పాత్రను పోషించాలి తప్ప పాత్రలో వచ్చే రిజల్ట్ ప్రేక్షకులకు వచ్చే రిజల్ట్ పోషించకూడదు అతను. ఇలాంటివి అర్థం చేసుకోగలిగేవాడు నాకు దర్శి ఒక్కడే అనిపించింది. అండ్ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే కూడా యూ వోంట్ గో విత్ స్టార్స్, అంటే వెంటపడి వాళ్ళ పర్సనల్ కాదండి, బట్ నేను నా కథలకి సామాన్యంగా మన ఇంటి పక్కన ఉండే కుర్రాళ్ళు లాంటి కథలు అన్నీ కదా, మనకు తెలిసిన మన బంధువుల్లో కనబడే చుట్టాలు లాంటి కథలు నా ఉంటాయి. వాటికి స్టార్ ఇమేజెస్ మ్యాచ్ అవ్వకపోతే, ఎందుకంటే స్టార్స్ ఆర్ లార్జర్ దాన్ లైఫ్ ఉంటారు, వాళ్ళ ఇమేజెస్ లార్జర్ దాన్ లైఫ్ ఉంటాయి, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుంది. సో వాళ్ళంతటి వాళ్ళు కోరుకుని లేదు ఇవన్నీ పక్కన పెట్టేసి నేను చేస్తానని ఒక చిరంజీవి గారు ఒకసారి చేశారు, ఆపద్ బాంధవుడు అని, స్వయం కృషి అని, అన్ని పక్కన పెట్టి ఆయన నచ్చింది చేశారు. ఆయన రుద్రవీణ చేసుకుంటూ వైల్ డూయింగ్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ అన్ని డాన్స్లు అన్ని పాటలు ఉన్న సినిమాలతో పాటు ఇవి కూడా చేశారు ఆయన. అలా వాళ్ళు అనుకున్నప్పుడు ఫ్యాన్స్ని వాళ్ళు మెప్పించగలిగినప్పుడు దట్స్ వన్ థింగ్ అండి. బట్ లేనప్పుడు కష్టం, సామాన్య మనిషి కథ చేయాలి అన్నప్పుడు కొంచెం స్ట్రగులే స్టార్తో. అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి జర్నీలో ఉన్నారు కాబట్టి మీ ముందే స్టార్స్ అయిన వాళ్ళు చాలా మంది యూ నో వెరీ వెల్, కాంటాక్ట్లో ఉంటారు, రెగ్యులర్ టచ్లో ఉంటారు. అంటే ఎవరితో కూడా అంటే మీ స్టోరీ యాజ్ ఆఫ్ నో మీరేం చెప్పారంటే నా స్టోరీకి వాళ్ళు సెట్ అవ్వరేమో అని అనిపిస్తుంది, బట్ మీకు ఒక ఐడియా ఉంటుంది నేను వీళ్ళతో చేస్తే బాగుంటుంది, నాకు ఎప్పుడు ఉంటుందండి. అయితే ఏంటంటే వాళ్ళకి తగిన కథ రావాలి. నా కథలన్నీ కొంచెము అంటే నాకు సామాన్యుడు అలా జర్నీ చేస్తూ హీరో అవుతాడు. మామూలుగా బిగినింగ్ నుంచే ఒక ఇమేజ్తో ఇంట్రడక్షన్ ఇవ్వడం అనేది నాకు నా స్టైల్కి సెట్ అవ్వదు, స్టైల్ ఆఫ్ రైటింగ్ సెట్ అవ్వదు. సెట్ అవ్వడంతో దానిలోకి నేను ఇమ్మడ్డానికి ట్రై చేశాను అనుకోండి, ఇట్ బికమ్స్ అటు ఇటు కాకుండా అయిపోతుంది సినిమా, అబాస్ పాలు అవుతాం మనం. సో అందుకు నేను అప్రోచ్ అవ్వలేదు. బట్ నాకు అర్జున్ గారు అంటే అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మన నేషనల్ అవార్డు గెలిచినప్పుడు ఐ వెంట్ అండ్ గిఫ్టెడ్ హిమ్ ఎ బుక్. వి మీట్ ఫ్రీక్వెంట్లీ. ఆయనకి నేను కంగ్రాచులేటరీ మెసేజ్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసి నాతో చాలాసేపు మాట్లాడారు. మై రిలేషన్షిప్ విత్ ఆల్ యాక్టర్స్ ఇస్ వెరీ గుడ్. సో ఏంటంటే అండ్ అఫ్ కోర్స్ ఆల్ దీస్ యంగ్ యాక్టర్స్ లైక్ నాని కానీ, విజయ్ దేవరకొండ కానీ అండ్ ఆల్ అదర్ యాక్టర్స్ ఐఎమ్ ఇన్ టచ్ విత్. అంటే ఎప్పుడు కలిసినా మేము బాగా మాట్లాడుకుంటాం. నాగ చైతన్య గారు కానీ అందరికీ మీరు మీ సెన్సిబిలిటీ దే లైక్ అండ్ దే వాంట్ టు ఆల్వేస్ వర్క్. ఇప్పటికీ వెనెవర్ చైతన్య అండ్ ఐ మీట్ వి సే లెట్స్ డూ అ ఫిల్మ్ మ్యాన్, లెట్స్ సీ ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్. చేస్తున్నా అంటే ఏమైనా ఐడియా ఉందా? నో నథింగ్, బట్ వీ కీప్ టాకింగ్. అండ్ నాకు ఏదైనా ఐఎమ్ వండరింగ్ నౌ నెక్స్ట్ సారంగపాణి జాతకం తర్వాత ఐ వాంట్ టు రియలీ అప్రోచ్ 2-3 స్టార్స్ విత్ స్టోరీ ఐడియాస్ విచ్ మైట్ వర్క్ ఫార్ దెమ్. వాళ్ళు ఇష్టం కొంచెం ట్రెండ్ కూడా మారుతోంది, ఇప్పుడు కొత్త రకమైన కథలు ట్రై చేస్తున్నారు యాక్టర్స్ కూడా అని ఒక ఐడియా ఉంది. బట్ స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ యాక్టర్ అని కాదు, బట్ నేను ఎప్పుడు నటులు వెంట పడతాను. అంటే నాకు స్టార్స్తో చేసిన నటులించే స్టార్స్ ఎక్కువ ఇష్టం. కేవలం వాళ్ళ గ్లామర్ మీద వాళ్ళ స్టార్ పవర్ మీద ఆధారపడి మనం వాళ్ళ భుజాల మీద ఎక్కి కూర్చోకుండా నన్ను తీసుకెళ్ళిపోండి సార్, నా దగ్గర స్టోరీ లేదు ప్లీజ్ నన్ను కాపాడండి అనకుండా దిస్ ఇస్ ద స్టోరీ, ఇట్స్ ఎక్సైటింగ్ ఫర్ యూ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. సో ఒక మామూలు వాడు చేస్తే ఈ సినిమా ఎక్కువ మంది చూడరు కాబట్టి నువ్వు చేస్తే చూస్తారు. అలాంటి ఒక స్టార్ వెహికల్ కనుక దొరికితే డెఫినెట్లీ. అండ్ ఏంటి శ్రీదేవి మూవీస్ అంటే మీరు అదొక ఫిక్స్ చేసుకున్నారా? అలా ఏం లేదండి, ఇట్స్ బికమ్ లైక్ హోమ్ బ్యానర్. ఐ రిమెంబర్ జెంటిల్మన్ సినిమా టైంలో కృష్ణప్రసాద్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఫోన్ చేసి ఇలా కృష్ణప్రసాద్ గారు ఆయన రిలేటివ్ యాక్చువల్లీ ఎస్పీబీ గారికి, ఆయన ఒక సినిమా ఆయన కొంచెం మీరు ఒకటి చేసి పెట్టాలని నా రిక్వెస్ట్ ఇది, కృష్ణప్రసాద్ గారికి మీరు ఒక సినిమా చేయండి, నేను చెప్పాను మీరు బాగా చేస్తారని చెప్పాను. చెప్తే నేను అప్పుడు కేపీ గారిని కలవడం జరిగింది. వి ఇమీడియట్లీ జెల్డ్. ఆ తర్వాత నేను ఒక సినిమా బందిపోటు జరుగుతుంది, బందిపోటు ఆడలేదు సినిమా. అప్పుడు నేను కేపీ గారు చెప్పాను, సార్ ఐ యూ స్టిల్ షూర్ ఆ సినిమా ఆడలేదు అంటే, లేదు భలేవరే ఆ సినిమా ఆడకపోవడానికి నాకు సంబంధం లేదు, బాలు అంకుల్ నాకు చెప్పారు, ఈయన అందరికీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా హిట్స్ ఫ్లాప్స్ ఉంటాయండి, మీరు నాకు చేయండి అన్నారు. అలా జెంటిల్మన్ జరిగింది. ఇంకా అక్కడి నుంచి మాకు ఒక బాండ్ ఏర్పడింది. జెంటిల్మన్ చాలా బాగుంటుంది, చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత సమ్మోహనం అలాగే జరిగింది అనుకోకుండా. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయింది, సమ్మోహనం 2018లో జరిగింది. సో ఈయన ఏమన్నారు, మొన్న మధ్యలో ఎప్పుడు 2-3 సార్లు ఫోన్ చేసి మోహన్ మనం ఏమైనా చేద్దామయ్యా, మనం యశోద్ చేశారు ఆయన, యశోద్ తర్వాత ఏమైనా చేద్దాం మనం చేసి చాలా రోజులు అయిందంటే, సార్ ఒక కథ ఉంది నా దగ్గర సరదాగా కలిసి చెప్తాను మీకు ఓకేనా అన్న. చెప్పు అన్నారు. ఇది చెప్పాను, ఇది బ్రహ్మాండంగా ఉంది, ఇమ్మీడియట్గా చేస్తున్నాను అండ్ 2 daysలో ఆయన లాక్ చేసి మొదలెట్టారు. మీ ఇద్దరి మధ్య అంటే సో ఇట్స్ లైక్ హోమ్
ఇంటికి వెళ్ళినట్టు, హోమ్ బ్యానర్. అంతా బయట తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళినట్టు శ్రీదేవి మూవీస్కి వస్తారు. మీ ఇద్దరి మధ్య అంటే మీరు చాలా సెన్సిటివ్గా అంటే చాలా అసలు మీరు ఎప్పుడు అంటే కాంట్రవర్సీస్ కానీ గొడవ కానీ ఇలా మీరు వెళ్ళే పర్సన్ కాదు. అండ్ శివలంక కృష్ణప్రసాద్ గారు కూడా చాలా సౌమ్యంగా అవునా అమ్మ ఓకే అమ్మ ఇంతవరకు అంత మించిపోయేది లేదు. మీ అంటే ఎలా సార్ అంటే అంటే బేసికలీ అలా ఆయన ప్రపంచంలో ఆయన ఉంటారు, ఆయన చేసే పని ఆయన చేస్తారు. ఒకసారి కథ ఓకే అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ చదివిన తర్వాత మోహన్ ఇంకా నీ ఇష్టం, ఇగో నాకు తెలుసు కదా నా లిమిటేషన్స్ ఇవి, నాకున్నవి ఇవి, నా బడ్జెట్ ఎంత అనుకుంటున్నా, దీనిలో ఇవి నా కష్టాలు ఇవి, నా నష్టాలు ఇవి, ఇవన్నీ దృష్టిలో పెట్టి చెయ్యి అని వదిలేస్తారు ఆయన. నేను చేసుకుంటా, సినిమా చేస్తా, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటారు. అయిపోయిన తర్వాత ఫైనల్ కట్ అసలు సమ్మోహనం జెంటిల్మెన్ అయితే ఆయన సినిమా కూడా చూడలే, రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూశారు ఆయన, ఫైనల్ కట్ కూడా చూడలే ఆయన. ఈ సినిమాకి నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను, ఈసారి చూస్తానంటే సార్ మీరు చూడాలి సార్, మీరు ప్రొడ్యూసర్గా చూడాలంటే ఆయన వచ్చారు చూశారు, నాకు చాలా బాగుంది మోహన్ అన్నారు. 2-3 అడిగినవి చెప్పారు, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుందేమో కదా, అక్కడ అలా బాగుంటుంది, మంచి సలహాలు, అలా అయిపోయింది. వితిన్ 1 hour వీ హ్యాడ్ అ డిస్కషన్, లాక్ అయిపోయింది. ఆయనకి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఓకే ఈ సినిమా ఇప్పుడు దీన్ని నేను పబ్లిసిటీ ఎలా చేయాలి, జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, రిలీజ్ ప్రాపర్గా ఎలా చేయాలి, ఇది నా బాధ్యత, దానిలోకి వెళ్ళిపోతాను. ఇంకా నువ్వు క్రియేటివ్స్ నువ్వు చూసుకో, టీజర్స్ ట్రైలర్స్ నాకు చూపిస్తూ ఉండు, అంతే తప్ప ఇంక నీ బాధ్యత. ఈ విధమైన పర్ఫెక్ట్ మాకు సింక్లో మేము మా పనిలో మేము ఉంటాం. పూర్తి మ్యూచువల్ ట్రస్ట్ ఆల్సో. ఓకే నువ్వు బాగా చేస్తావు నాకు నమ్మకం ఉంది, మీరు బాగా సినిమా నన్ను తీయనిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇది చాలా తక్కువ చోట్ల జరుగుతుంది. కంఫర్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. నాకు అదృష్టంగా చాలా తక్కువ సార్లు వచ్చింది నాకు ఆ కాన్ఫ్లిక్ట్ నా కెరియర్లో. బట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అంటే ప్రొడ్యూసర్ టేస్ట్ వల్ల దానివల్ల. బట్ ఆ కేపీ గారి దగ్గర అసలు ఆ సమస్య ఉండదు. ఇప్పుడు ఐ జస్ట్ ఫ్రీగా నేను ఎప్పుడో ఆయన కుదిరినప్పుడు వస్తారు షూట్కి, ఎలా ఉన్నాం లంచ్ చేస్తారు, కాఫీ తాగుతారు, లేకపోతే వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన పనిలో ఆయన ఉంటారు, నేను చేసుకుంటూ అంటే ఫ్రీగా నేను చేసుకుంటాను నాకు నచ్చినట్టు సినిమాని. ఆయన అయిన తర్వాత ఆయన చూసినప్పుడు ఆయనకి ఏం చెప్తానంటే, సార్ మీరు ఫైనల్ కట్ చూడండి, అప్పుడు నాకు ఫ్రెష్ ఆడియన్స్, నేను అటాచ్ అయిపోయి ఉంటాను సినిమాకి, ఇది అన్ని బాగున్నట్టు అనిపిస్తూ ఉంటాయి ఒకప్పుడు, మీరు ఫ్రెష్గా చూసినప్పుడు మీకు లోపాలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. ఆయన చూసి ఓకే ఇదేదో అనిపించింది, కరెక్టే కదా, జస్ట్ వీ చేంజ్డ్ ఇట్ కపుల్ ఆఫ్ థింగ్స్, ఎండ్ ఆఫ్ డిస్కషన్ అయిపోయింది. మిగతా అంతా నాకు చాలా బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ వైబ్ ఉండడం వల్ల ఐ కీప్ కమింగ్ డూయింగ్ విత్ శ్రీదేవి. ఐ ఎంజాయ్ వర్కింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే తనికెళ్ళ బర్ని గారు మోస్ట్ ఆఫ్ అంటే మీ ఫిలిమ్స్ లో ఆయన లేకుండా 1-2 సినిమాలే ఉన్నాయి అంతే. ఎందుకని నా అనుమానం, అంతకుముందు ఆ తర్వాత లేరు ఆయన. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలో కూడా లేరు అనుకుంటా. ఆ మిగతా అన్ని సినిమాలు అన్నిట్లో ఉన్నారు. జస్ట్ ఫంటాస్టిక్ యాక్టర్ అండి. అండ్ అంటే యాక్టింగ్ పరంగా మీకు ఫస్ట్ నాకు మెంటర్ రాజీవ్ గారికి నాకు మెంటర్, నన్ను నా కెరియర్ నాకు ఎవ్వరూ సపోర్ట్ లేరు కదా తెలుగు ఇండస్ట్రీలో. నాకు నిజంగా ఒక మార్గదర్శకులు అంటే ఆయనే. నాకు ఇదిగో ఇది ఇలా నువ్వు చెయ్యి, గ్రహణంకి ఆయన అందరినీ సమకూర్చి, వనరులు సమకూర్చి, యాక్టర్ని సమకూర్చి, అంత సమకూర్చిన ఎక్కడ క్రియేటివ్గా ఇంటర్ఫీర్ అవ్వకుండా నీకు నచ్చినట్టే నువ్వు చెయ్యి, నువ్వు నమ్మిందే నువ్వు చెయ్యి. ఇప్పటికీ ఇన్నేళ్ల సాంగత్యం మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ ఆయన ఈ సినిమాలో సెట్లోకి వచ్చినప్పుడు అదే లాయల్టీ స్క్రిప్ట్కి, అదే లాయల్టీ నాకు. సెట్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు మోహన్ అది కాదు కదా ఇలా కదా అనే ప్రసక్తే ఉండదు, నీకు ఎలా కావాలో చెప్పి అలా చేస్తా, అంతే, ఇలా చేయొచ్చా పోనీ ఐడియాస్ అలా ఉంటాయి తప్ప డామినెన్స్ ఎప్పుడు ఉండదు. అండ్ చాలా గొప్ప హృదయం, గొప్ప మనిషి ఆయన, అంత బ్రాడ్ మైండెడ్గా ఉండరు. అలాంటి వ్యక్తి ఆయన లేకుండా నాకు సినిమా వెల్త్గా ఉంటుంది. కుదరనప్పుడు సార్ ఏదో ఒకటి చిన్న ఏదో వచ్చిపోయింది అని కూడా అంటుంటా. సమూహం అలాగే లాస్ట్ చిన్న బుక్ రీడింగ్ మీరు చేస్తే బాగుంటుంది ఆ పాత్ర అంటే చేశారు ఆయన. వీలో అలా చిన్న పాత్ర చేశారు. ఇప్పుడు అమ్మాయి దీనిలో కూడా సెకండ్ హాఫ్లో వస్తారు ఆయన, అంతే. కానీ బ్లాస్ట్ అనమాట, అంతే. లాస్ట్ 5 minutes సీన్ విత్ భరణి గారు టేక్స్ యూ టు ది నెక్స్ట్ లెవెల్. అంత మంచి యాక్టర్ని వదులుకోవడం స్టూపిడిటీ యాక్చువల్లీ. సార్ అంటే మీ ఫిల్మ్స్ అంటే లైక్ గ్రహణం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే లైక్ ఇండస్ట్రీ ఈజ్ అప్డేటింగ్, ఫిల్మ్స్ ఆర్ అప్డేటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటింగ్. వాట్ యువర్ అంటే ఐడియా సార్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా ప్రతి 5 years కి ప్రతి 10 years కి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. రెస్పాన్సిబిలిటీ టు అబ్జర్వ్ అండ్ లెర్న్. బట్ ఏంటంటే మీ ఎస్థెటిక్స్ ఏవైతే ఉంటాయో, నా ఎస్థెటిక్స్, నా నమ్మకాలు, నా కన్విక్షన్స్, నేనైతే ఏ టైప్ ఆఫ్ సినిమాని ఇష్టపడతానో, తీయాలని నమ్ముతానో, వాటిని కాంప్రమైజ్ అవ్వకుండా ఈ కొత్త మార్పుల్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, కొత్త మార్పుల్ని ఎలా నేను ఇన్కార్పొరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో చాలా హ్యూమర్, చాలా టాపిక్స్ మీద ఉంటుంది. మీరు టీజర్లో చూశారు, కుమారి ఆంటీలో ఉన్నవాడు జాలీ జోసెఫ్లో తయారు. సో ఈ మధ్య జరుగుతున్నవి కొన్ని బీ కార్పొరేట్, డోంట్ బి డెస్పరేట్. సో ఇప్పుడున్న సోషల్ చేంజెస్ని దృష్టిలో పెట్టుకుని హౌ టు రైట్ అ స్టోరీ. అట్ ద సేమ్ టైం ఈ సోషల్ చేంజెస్లో నేను నా ఎస్థెటిక్స్ని, నా ఐడియాస్ని, నా టేస్ట్ని ప్రిజర్వ్ చేసుకుంటూ అక్కడ కాంప్రమైజ్ అయిపోయి జారిపోకుండా కిందకి. ఇది ఛాలెంజ్, ప్రతి ఫిల్మ్ మేకర్ బాధ్యత అది.
అది ఒకప్పుడు మనం బెసుకుతుంది అనుకున్నట్టు జరగదు, ఏదో అనుకుంటాము, ఏదో పొరపాటు పడతాము. బట్ యూ హ్యావ్ టు స్టిక్ టు ఇట్. అప్పుడే మీరంటే ఆడియన్స్ గౌరవం ఉంటుంది. ఒకప్పుడు మీరు తీసిన సినిమా నచ్చకపోవచ్చు, కానీ మీరు ప్రయత్నిస్తారు అనే గౌరవం, బేసిక్ గౌరవం ఆడియన్స్కి ఉంటుంది. సారీ సార్ మీ సినిమాలు నాకు చాలా ఇష్టం సార్, కానీ ఈ సినిమా నచ్చలేదు సార్ అంటాడు, చెప్తారు చాలా. అంతేగాని ఏంటి సార్ చెత్త సినిమాలు తీస్తారు అని అనరు. ఎందుకో సార్ నాకు ఆ సినిమా ఎక్కలేదు, కానీ జనరల్గా మీ సినిమా అలా చెప్పుకుంటే అమిత్ మీకు కొంతమందికి థియేటర్లో నచ్చలేదు, బయట నచ్చింది. ఇప్పుడు వి చాలా మంది నచ్చలేదు, కానీ కొంతమంది నచ్చింది. సో అంటే మీకు యెస్టర్డే మెట్ వన్ యంగ్ బాయ్, అతనికి వి చాలా నచ్చింది, అతనికి సమ్మోహనం అంతా. ఐ థింక్ వి కోవిడ్ టైంలో ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చాలా మందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు. కొంతమంది నాని ఫ్యాన్స్ కొంతమంది నచ్చలేదు, కొంతమంది నచ్చింది. కొంతమంది నాని ఏంటి సార్ మీరు విలన్ అని చెప్పి మళ్ళీ అతనికి ఒక భార్య ఉంది, చచ్చిపోయింది, పగ అన్నారు, అలా అన్నారు. కొంతమంది లేదండి మాకు నచ్చింది అన్నారు. కొంతమంది సుధీర్ బాబు విలన్ అయితే బాగుండేదండి. అన్ని కోరికలు మనం తీర్చలేం, కానీ శ్రద్ధగా వినాలి. ఓహో ఓకే ఇలా కూడా కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మనం ఇంత ఎక్సైట్ అయిన విషయం వాళ్ళకి వేరేగా అర్థం అవ్వచ్చు. సో ఇలా నెక్స్ట్ టైం జరగకుండా ఏం చేయాలి? బట్ కమర్షియల్గా థ్యాంక్ఫుల్లీ ప్రొడ్యూసర్ ఈజ్ హ్యాపీ, అమెజాన్ ఈజ్ హ్యాపీ, అవన్నీ ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ బట్ యూ హ్యావ్ టు లెర్న్ స్టిల్. ఈ సినిమాలో ఓకే ఇలా ఒకలాగా ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు మనం ఈ మార్గంలో వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు కొంతమంది. సో ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ టు యాజ్ అ ఫిల్మ్ మేకర్ కాన్స్టెంట్లీ లెర్న్. ఒక స్టూడెంట్ కిందే ఉండాలి తప్ప ఫిల్మ్కి నేను మాస్టర్ చేసేసాను, ఈ సినిమా నాకు ఇంకా సినిమా మీడియం నాకు అర్థమైపోయింది, ఐ నో హౌ టు మేక్ హిట్, ఇలాంటి భ్రమల్లో ఉంటే మాత్రం విల్ ఫాల్ డౌన్. అండ్ సమ్మోహనం కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది సార్ మీకు. అసలు ఈ మధ్య ఇప్పుడు చాలా దాని రిపీటెడ్ గా ఈ మధ్య కూడా చాలా మంది చూస్తున్నారు అండ్ సడన్లీ ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు నాకు చాలా మంది యంగ్స్టర్స్ కనబడి ఆ సినిమా గురించి చెప్తూ ఉంటారు. ఆల్రెడీ 5 ఏళ్ళు అయిపోయింది ఆ సినిమా వచ్చి, 6 ఏళ్ళు అయింది యాక్చువల్లీ 2018. కానీ ఇప్పటికీ వాళ్ళు కలిసి సార్ ఆ సినిమాలో ఆ సీన్ చాలా బాగుంటుంది, టెర్రస్ సీన్ చాలా బాగుంటుంది, రెస్టారెంట్ సీన్ చాలా బాగుంటుంది, క్లైమాక్స్ బుక్ రీడింగ్ చాలా బాగుంటుంది చెప్పినప్పుడు నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దట్ ఈజ్ వాట్ మనకి బలం ఇచ్చేది అదే. ర్యాండమ్గా ఎక్కడో ఒక ప్రేక్షకుడు కనబడి, కుర్రాడు కనబడి, సార్ ఆ సినిమాలో మొన్న కుర్రాడు కనబడి గొప్ప విచిత్రమైన మాట అన్నాడు, సార్ ఆడపిల్లలకి ఎప్పుడు పొయిటిక్గా ఉంటారు, ఆడపిల్ల ఎమోషనల్గా ఉంటారని మన సినిమాలో పెడుతుంటారు, కాదు అబ్బాయిలకు కూడా పొయిటిక్ మైండ్ ఉంటుంది, పొయిటిక్ హార్ట్ ఉంటుంది, ఎమోషనల్ హార్ట్, ఐడియాలజికల్గా వాళ్ళు వేరేగా ఆలోచిస్తారు అనేది మీరు సమ్మోహనంలో హీరో క్యారెక్టర్ పెట్టింది, నాకు అది నచ్చింది సార్ అని చెప్పాడు. అండ్ ఐ వాస్ అబ్బాయికి ఎంతో వయసు ఉండదు, ఒక 20 years ఉంటాయేమో, 20-21 years. అది దట్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్. ఇంకోటి నాకు చాలామంది చెప్పేది, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నా కెరీర్లోనే పెద్ద ఫ్లాప్, కానీ ఇండస్ట్రీలో చాలామంది నాకు ఎప్పటివరకు తెలియని వాళ్ళు పెద్ద వాళ్ళు ఫోన్ చేసి సినిమా ఫెయిల్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చండి, మీరు మంచి సినిమా తీశారు, దయచేసి హృదయం భగ్నం అయిపోయి ఇప్పుడు మీరు ప్రేక్షకుల మీద కోపంతోనో ఇండస్ట్రీ మీద కోపంతోనో చెత్త సినిమాలు తీయడం ప్రారంభించకండి, మీరు మీ నమ్మిందే చేయండి. ఒకప్పుడు మంచి సినిమాలు పోతాయి, పెద్ద వాళ్ళకు కూడా జరిగింది, మీరు డోంట్ ఫీల్ హార్ట్ బ్రోకెన్, మీ నమ్మకాలను మీరు అని పని కట్టుకుని నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. స్టిక్ టు దట్ ఐడియా అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను నేను, యాక్చువల్లీ నా ఫిల్మ్స్ ఎవరైనా చూస్తే ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసేలాగా ఉండాలి అని చెప్పి. నాకు చాలా ఇష్టం అండి, నేను అలా చూడడం ఇష్టపడతాను. మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆవిడ, తర్వాత మా అమ్మగారు, మా అత్తయ్య గారు అండ్ మా మావయ్య, మేమందరూ వీ ఆల్వేస్ వెంట్ టు మూవీస్ లైక్ ఎ గ్రూప్. విజయవాడలో సినిమాకి వెళ్ళడం అంటే పెద్ద పండగ అది. అందరం కలిసి రిక్షాలు ఎక్కి, అప్పుడు రిక్షాలు ఉండేవి, ఇప్పుడు ఎవరు తెలుసో తెలీదు, ఒక 3-4 రిక్షాలు అనమాట, 3-4 రిక్షాలు, ఆ రిక్షాలు వెళ్ళడము, దిగడము, సినిమాకి లోపలికి వెళ్ళడము, అలా వచ్చిన తర్వాత గంటలు దాని గురించి మాట్లాడుకోవడం, మ్యూజిక్ గురించి మాట్లాడుకోవడం, పాటల గురించి మాట్లాడుకోవడం, డైలాగ్స్ గురించి మాట్లాడుకోవడం, కొన్ని స్పెసిఫిక్ సీన్స్ గురించి మాట్లాడుకోవడం. అది ఒక 1 week అలా హ్యాంగ్ ఓవర్లో ఉండేవాళ్ళం. ఒక మంచి సినిమా చూస్తే, చెడ్డ సినిమా చూసినా అంతే హ్యాంగ్ ఓవర్, ఎందుకు అది చూసామని. బట్ ఒక మంచి సినిమా చూసినప్పుడు అది నాకు బాగా ఇష్టం. ఒక్కళ్ళే వెళ్ళి చూడడం, ఇప్పుడు మనం పుస్తకం చదువుకున్నట్టు సినిమా ఉండకూడదు, ఒక్కళ్ళే పుస్తకం చదువుకుంటే ఇప్పుడు ఓటీటీలో ఒక్కళ్ళే చూస్తున్నారు. సినిమా ఈజ్ బై నేచర్ కమ్యూనల్ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ టుగెదర్ విత్ స్ట్రేంజర్స్. ఇప్పుడు మన కుటుంబంతో చూడడం ఒక ఆనందం అయితే, ఎవరు మనకు తెలియని ఒక 500 మందితో కూర్చొని వాళ్ళతో కలిసి నవ్వడం, వాళ్ళతో కలిసి ఏడవడం. కొన్ని దుఃఖమైన సినిమాలు చూసినప్పుడు మనం వాళ్ళతో పక్కన ఎవడో తెలియదు, వాడు నేను ఏడుస్తుంటాం కలిసి, అది హ్యూమన్ కనెక్ట్. అది మనకు సినిమా ద్వారానే సాధ్యం అవుతుంది. నావలో నేను ఎక్కడ కూర్చొని చదువుతాను, మీరు ఎక్కడ కూర్చొని చదువుతారు. సినిమా అలా కాదు కదా, ఎవడో తెలియని వాడు బయటకు వచ్చి భలే బాగుంది కదా సార్ సినిమా అంటే, బాగుంది సార్ అని తెలియక గబుక్కున ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి మీకు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. అది పోకూడదు. ఓటీటీ వచ్చిన తర్వాత వచ్చే ప్రాబ్లం ఏమైందంటే, ఎవరి గదిలో కూర్చొని వాళ్ళ సినిమాలు చూసుకుంటున్నారు, ఏ సినిమా చూసినా కూడా తెలియదు, కలిసి చూద్దామంటే టీవీ ఏమొస్తుందో తెలియదు, సడన్గా అన్సెన్సర్డ్ మెటీరియల్ ఏమొస్తుందో తెలియదు. ఇది లేకుండా ఉండాలి, కుటుంబం అంతా కలిసి చూడాలి, సరదాగా ఉండాలి,
హాస్యం బాగుండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అనేది నాకు ఈ మధ్య రీసెంట్గా వచ్చిన సినిమాస్ అంటే ఏమన్నా నచ్చాయి సార్ మీకు? ఐ ఎంజాయిడ్ మత్తు వదలరా 2 అండి. ఆ టైం నాకు భలే సరదాగా అనిపించింది. నాకు సత్య అంటే కూడా చాలా ఇష్టం. కామెడీ ఉండడం, క్వాకీగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దట్స్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ హ్యూమర్. అది మీకు అది యూట్యూబ్ రీల్స్, మీడియా ఈవెంట్లు, ఈ రిఫరెన్స్ సినిమాలు స్పూఫుల్ చేస్తూ చాలా ఇంటెలిజెంట్గా కథలో దాన్ని బ్లెండ్ చేసిన హ్యూమర్ అది. నాది ప్లాట్ డ్రివెన్ హ్యూమర్. ప్లాట్, కథ, కథనం, పాత్రలోంచి వచ్చే సిచ్యువేషనల్ హ్యూమర్ ఉంటుంది నాది. అది వేరే టైప్ ఆఫ్ హ్యూమర్. బట్ ఐ ఎంజాయిడ్ సామాజిక వర్గమన క్వైట్ అ బిట్. అది మన కొంతకాలం క్రితం వచ్చింది అది. తర్వాత 2-3 సినిమాలు అట్లాంటి చూశాను నేను. ఆ మిడిల్ క్లాస్ మెలడీస్ వినోదానంద అప్పుడు వచ్చింది, డైరెక్ట్ ఓటీటీ అది కూడా. సో మంచి సినిమాలు, హాస్య రస సినిమాలు తగ్గాయి బాగా, కానీ వచ్చినప్పుడు నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్. మీరు అంటే యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా, డైరెక్టర్గా వాట్ యు గాట్ అంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమైనా వచ్చిందా సార్ మీకు? అంటే జనరల్లీ మీ ఫిల్మ్స్ గురించి చాలా మంది మాట్లాడతారు, చెప్తారు. నేను ఎప్పటికీ మర్చిపోలేని కాంప్లిమెంట్ ఏంటంటే అష్టాచమ్మా రిలీజ్ అయినప్పుడు రేడియో షోలు చేసేవాళ్ళం కదా, ఫోన్ కాల్స్. ఒక రేడియో షోలో ఒక ఆవిడ ఫోన్ చేసి ఆయన హస్బెండ్కి ఏదో మెడికల్ రిపోర్ట్ వచ్చింది వాళ్ళకి, ఏదో సమ్ మేజర్ ప్రాబ్లం ఉందని. చాలా డిప్రెస్ అయిపోయారు ఆయన. సరే బయటికి ఆయన ఎక్కడికైనా తీసుకెళ్దామని చెప్పి వాళ్ళు అలా తిరుగుతూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వస్తే అష్టాచమ్మ సంధ్యాలో ఆడుతోంది 17. సరే ఇదేదో బాగుందంటున్నారు, సరదాగా చూద్దానండి నేను మా ఆయన తీసుకెళ్ళాను. బయటకు వచ్చిన తర్వాత ఆయన మొత్తం మారిపోయారు. అంటే లైఫ్ నవ్వడం మొదలెట్టారు. అంటే ఆయన అవును కదా, డోంట్ వరీ, ఐ విల్ ఓవర్కమ్ మై ప్రాబ్లం అని ఒక పాజిటివిటీ వచ్చేసింది ఆయనలో. అందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి చేశానండి. మెడిసినల్ వాల్యూ హ్యూమర్కి ఉంటుందని ప్రూవ్ అయింది నాకు. మళ్ళీ ఆయన అంతా మర్చిపోయారు ఆ 2 గంటలు. వచ్చిన నాట్ ఓన్లీ మర్చిపోవడం కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన పాజిటివ్ అయిపోయారు సడన్గా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ నా కెరియర్లోనే. అంటే ఒక సినిమా అంటే ఆర్ట్కి ఇంత పవర్ ఉందా అనేది మనకి అంటే ఒక ఆర్ట్ మీకు మనుషులు మీకు నిజంగా దుఃఖంగా ఉన్నప్పుడు మీరు A+B² సూత్రం చదవరు. యూ వాంట్ టు లిసన్ టు మ్యూజిక్ కదా. మీరు సైన్స్ పుస్తకాలు చదవం కదా మనం దుఃఖంలో ఉన్నప్పుడు. మీ లవ్ అఫేర్ ఫెయిల్ అయింది అనుకోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ ఫిజిక్స్, ఐ వాంట్ రీడ్ పోయిటరీ, ఐ వాంట్ లిసన్ టు మ్యూజిక్, ఐ వాంట్ వాచ్ ఎ గుడ్ ఫిల్మ్. సో ఆర్ట్కి అంత ఇంపార్టెన్స్, అంత మన జీవితంలో అంత పవర్ ఉంటుంది. అండ్ దెన్ ఐ అండర్స్టూడ్, అండ్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంప్లిమెంట్. అండ్ సమ్మోహనంకి అయితే ఎన్ని వచ్చాయో 2 కాంప్లిమెంట్స్ సార్. చెప్పాను కదా ఇందాక, ఒక మగవాళ్ళకు కూడా అబ్బాయిలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు పొయిటిక్గా ఆలోచిస్తారు అని చెప్పిన వాళ్ళు. అసలు నో చెప్పినప్పుడు ఎలా తీసుకోవాలి, ఒక అమ్మాయి నో చెప్పినప్పుడు హర్ట్ అయిపోయి అమ్మాయిని ద్వేషించేసేసి అక్కర్లేదు, నువ్వు వేరే వాళ్ళకి నచ్చచ్చు, ఏమైనా నచ్చపోవచ్చు, నిన్ను తక్కువ చేసుకోకర్లేదు అని చాలామంది నాకు. అండ్ అఫ్ కోర్స్ ద హోల్ కామెడీ, ద హ్యూమర్, నరేష్ గారి పాత్ర గురించి, హౌ ఇట్ మేక్స్ దేర్ లైఫ్ హ్యాపీ, అది చాలా గొప్ప కాంటెంట్. మేబీ ఫిల్మ్స్ అంటే చాలా మందికి నౌడేస్ ఉన్న ప్రజెంట్ జనరేషన్ వాళ్ళందరికీ ఒక స్ట్రెస్ బస్టర్ అనుకోవచ్చు. అండ్ ఎలా స్ట్రెస్ బస్టర్ కూడా ఎలా ఉండాలంటేనండి, ఏదో దులుపుకుని వెళ్ళిపోయి స్ట్రెస్ బస్టర్ ఉండకూడదు. మీకు మానసికంగా శక్తిని ఇవ్వగలగాలి. ఒక సినిమా చూసినప్పుడు యూ షుడ్ ఫీల్ ఎంపవర్డ్, యూ షుడ్ ఫీల్ ఎనర్జైజ్డ్. ఒక యాక్షన్ సినిమా చూస్తే నాకు అది రాదు, నా అలసట వస్తుంది, ఎందుకంటే సౌండ్ గీండు కావాలి. బట్ వెన్ యూ వాచ్ ఎ గుడ్ హ్యూమనిస్టిక్ ఫిల్మ్, అంటే మనిషి యొక్క స్ట్రెంగ్త్ని మనం బలపరిచే సినిమాలు, ఎన్హాన్స్ చేసే సినిమాలు, మీరు బయటకు వచ్చి ఎస్ లైఫ్ హ్యాస్ ఎ మీనింగ్, ఐ వాంట్ టు హ్యావ్ ఫన్, ఐ వాంట్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. సూక్తులు చెప్పక్కర్లా, మీరు ఆ కథ చూసి ఆ ఆనందంలోంచి మీకు బలం రావాలి. అలాంటి సినిమాలు నాకు ఇష్టం, ఆ చూడడం ఇష్టం, చేయడం కూడా ఇష్టం. అలాంటి సినిమా చూసి ఇచ్చే కాంప్లిమెంట్ నాకు ఎప్పుడు నచ్చుతుంది. అండ్ సారంగపాణి జాతకం గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నేను చాలా సినిమాల్లో నా ఫేవరెట్ స్లోగన్ ఉంటుందండి, సకుటుంబ సపరివార సమేతం కాకుండా పక్క కుటుంబాలను కూడా తీసుకెళ్ళే సినిమా. ఈ సినిమాలో నేను చెప్తుంది ఏంటంటే, పసిబాలుడి నుంచి పండు ముసలి దాకా అందరూ కలిసి హ్యాపీగా కూర్చుని మీరు ఒక పిక్నిక్ లాగా, అంటే మీరు ఒకసారి సాయంత్రం భోజనానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి అటు నుంచి సినిమాకి వెళ్దామంటే మీ ఈవినింగ్ కానీ మీ రోజును కానీ కంప్లీట్ చేసే సినిమా ఇది. అంటే మీరు ఆ సినిమా ఒక అనుభూతిని మీరు ఇంటికి తీసుకెళ్ళి ఒక వారం రోజులో, ఒక 2 వారాల్లో ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొచ్చే కొన్ని జోకులు ఇలా ఉండే సినిమా. అండ్ ఇట్స్ అ జెన్యున్ మీనింగ్ఫుల్ కామెడీ, ఫుల్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. సో తప్పకుండా కుటుంబం మొత్తం ఈ మధ్య తగ్గిపోతుంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సకుటుంబ సపరివార ఈ ఇయర్ ఎండ్లో ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూడబోతున్నాం. సపరివార పరపరివార సమేతంతో చూడొచ్చు సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 20th December మనం థియేటర్స్లో నవ్వుకుందాం తప్పకుండా. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.